వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. తక్కువ ధరకు కూరగాయలు అందించే సరఫరాదారులను గుర్తించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ముస్లిం మైనార్టీ మహిళ మున్సిపల్ చైర్పర్సన్ పై టీడీపీ వర్గీయుల దౌర్జన్యం, ప్రజాస్వామికమన్న ఎమ్మెల్సీ షాక్ భాషా. నంద్యాలలో ఠాగూర్ పురపాలక ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేసిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ఎన్టీఆర్ జిల్లా మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. సాయి యువసేన సర్వీస్ 3వ వార్షికోత్సవంలో పాల్గొన్న టీడీపీ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. మహానందిలో వైభవంగా జరిగిన శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి పల్లకి సేవ, వేలాదిగా తరలివచ్చిన భక్తులు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఛాంబర్లో ధరల నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మజ, మార్కెటింగ్ ఏడీ అబ్దుల్ రహమాన్, ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, డిఎస్ఓ వెంకటరాముడు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు లాభదాయకంగా ఉండటంతో పాటు వినియోగదారులకు సరైన ధరలకు కూరగాయలు అందించే సరఫరాదారులను గుర్తించి నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డాటా ప్రకారం స్థానిక కూరగాయల రైతుల నుంచి కూరగాయల లభ్యత, ఎస్టేట్ ఆఫీసర్లు, డ్వాక్రా గ్రూపుల ద్వారా రైతు బజార్లలో విక్రయించడం వంటి అంశాలపై సమగ్ర సమాచారం అందజేయాలని సూచించారు. సమీప హోల్సేల్ మార్కెట్లు, ఇతర జిల్లాల నుంచి టమాటా సేకరణ మరియు ధరల వివరాలతో నివేదిక అందజేయాలని ఆదేశించారు. నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం ఉద్యానవన, పౌర సరఫరాలు, మార్కెటింగ్ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేయాలని జేసీ ఆదేశించారు. తనిఖీల సమయంలో ఎదురైన సమస్యల పరిష్కారాలతో నివేదికలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసాపై శనివారం స్థానిక 29వ వార్డు సచివాలయంలో టీడీపీ వర్గీయులు చేసిన దౌర్జన్యం, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ స్పందించి మైనార్టీ మహిళలకు తగిన న్యాయం చేయాలని నంద్యాల ఎమ్మెల్సీ షాక్ భాషా బాధిత మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షాక్ భాషా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడం సాంప్రదాయంగా వస్తుందన్నది. ఈ వ్యవహారం అంతా సమాచార శాఖ వారు లేదా సంబంధిత కార్యాలయ అధికారులు చూస్తారని తెలిపారు. అయితే శనివారం 29వ వార్డు సచివాలయంలో సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలతో టీడీపీ వర్గీయులు వచ్చి అక్కడే ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ తో ఫోటోలు ఏర్పాటుపై ఘర్షణ పడటం సమంజసం కాదని, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముస్లిం మైనార్టీ మహిళలను ఏకవచనంతో దుర్భాషలాడి మహిళపై చేయెత్తి కొట్టేందుకు ప్రయత్నించడం మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయంలో గెలుపోటములు సహజమేనని, ఇలాంటి చర్యలు చేరాదన్నారు. నంద్యాలలో ప్రశాంత వాతావరణానికి మంత్రి ఫారూక్ తగిన చొరవ తీసుకోవాలని, మైనార్టీ మహిళలకు న్యాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. దివంగత నేత ఎన్టీ రామారావు గారు సినిమా యాక్టర్ గా ఉన్నారు. ఆయన ఎన్నో ఫొటోస్ ఉంటాయి. ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా యాక్టర్ గా ఉన్నారు. వాళ్ళ ఎన్నో రకాల ఫొటోస్ ఉంటాయి. అవన్నీ అలౌ చేయకుండా ఒక సిస్టమేటిక్ ప్రకారము ఫొటోస్ పెట్టడం అనేది చెప్పి అనాదిగా జరుగుతున్నట్టు పద్ధతి. అది ఎవరు చేస్తారు? ఐఎన్పిఆర్ అని ఒక డిపార్ట్మెంట్ చేస్తుంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే ప్రతి చోట తగిలిచ్చిపోతారు. ముఖ్యమంత్రిదే కాకోకుండా గవర్నమెంట్ వేయాలనుకుంటే కన్సర్న్ మినిస్టర్ ఫోటో కూడా కన్సర్న్ మినిస్టర్ డిపార్ట్మెంట్ లో కూడా వేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు. మున్సిపాలిటీలలో అన్నిట్లో ఆయన ఫోటో లాంచ్ చేయాలని అనుకుంటే ఒక జీవో ఇస్తే ఆయన ఫోటో కూడా పెడతారు. ఇది పద్ధతి. ఇది పని చేయాల్సిన వ్యక్తులు ఎవరంటే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటు. వాళ్ళు లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ మీన్స్ సచివాలయము అండర్ వచ్చేసి మున్సిపాలిటీలు ఉండగా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. అది పద్ధతి. ఎవరంటే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి
మేం పెడతాము అది అని చెప్పేసి అది పద్ధతి కాదని నాకు తెలిసినంత వరకు నేను వివరంగా చెప్తా ఉన్నాను. దాన్ని అక్కడ చెప్పి అదే విషయము మున్సిపల్ చైర్మన్ చెప్పడం జరిగింది. దానికి ఏకవచనంగా మహిళని చూడకుండా ఏకవచనంగా దుర్భాషలాడము ఎంతవరకు సమంజసం? ఈ రకంగా మీరు చేసుకుంటా పోతే ఇది ప్రజాస్వామ్యమా? అంత గొడవ చేయాలా? మీరందరూ వీడియోలు తీసినారు, వీడియోలు చూసినారు, చెయ్యెత్తడమా లేడీస్ మీదకి? మళ్ళీ ఆమె క్లియర్గా చెబుతా ఉంది, మేము మాకే ముఖ్యమంత్రి, మాకు ఉప ముఖ్యమంత్రి, మేము ఫొటోస్ పెడతాము అంటే దుర్భాషలు ఆడినారని చెప్పడము ఎంతవరకు సమంజసం? ఈ పద్ధతి ఈ రకంగా నంద్యాలలో గెలుపు ఓటములు సహజ సిద్ధం. ఇప్పటి మంత్రివర్యులు ఫరూక్ గారు ఇంతకుముందు కూడా మంత్రిగా పనిచేసినారు, ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఎప్పుడు ఆయన ఎమ్మెల్యేగా లేరు, ఎప్పుడు మంత్రిగా పనిచేసినారు. ఇటువంటి వరవడి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. నాకు తెలిసి ఇప్పటికి కూడా నాకు ఒక నమ్మకం ఉంది, ఆయన నంద్యాల ప్రశాంతతను చెడగొట్టరు అని. దయచేసి మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారికి విన్నవించుకుంటా ఉన్నాను, ఈ పద్ధతి నంద్యాలలో ఎప్పుడు జరగలేదు. నంద్యాల ఎలక్షన్స్ పీరియడ్లో ఆ తర్వాత అన్నదమ్ముల లెక్క ఎప్పుడు ఉండేది, ఇంతవరకు ఇటువంటి సంస్కృతి రాలేదు. దయచేసి దీన్ని మీరు ఇటువంటి సంస్కృతి నంద్యాలలో వచ్చే రకంగా చెయ్యవద్దని నా ప్రార్థన. ఒక మహిళను ఈ రకంగా మీరు అవమానపరచడం ఎంతవరకు సమంజసం? ఒక మహిళ, దేవుడు ఒక్కొక్కరికి ఆస్తులు ఇస్తాడు, ఒక్కొక్కరికి టాలెంట్ ఇస్తాడు, ఒక్కొక్కరికి ఇస్తాడు. వాళ్ళకి ఆస్తి లేదని బాడిగ ఇంట్లో ఉందని చెప్పేసి బాడిగ ఇంట్లో నుంచి ఖాళీ చేస్తామని చెప్తారు. ఏం ఆ దుర్మార్గం? ఇల్లు ఖాళీ చేపిస్తారా మీరు? ఆ వర్డింగ్స్ మీరు చెప్పడమా? ఏకవచనంతో లేడీస్ ను మాట్లాడమా? ఇది మీరు చేసే ఇదే? దయచేసి ఇటువంటివి మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి. ఎస్సీ ఎస్టీ కేసు ఎవరికి రిజిస్టర్ చేస్తారండి? తిడితే చేస్తే చేస్తారు, ఏమీ లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి రిజిస్టర్ చేయడం, ఆ పోలీసు వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకుని తీసుకోవడం. మేము తీసుకున్నాం, మేము చేయలేదే. ఇది మంచి పద్ధతి కాదు. అలాగే నంద్యాలలో చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు మొదలు పెడతా ఉన్నారు మీరు. దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, నంద్యాల ప్రశాంతతను ఎప్పుడు ఎవ్వరు చెడగొట్టవద్దనే కోరుకుంటా ఉన్నాం. మేమైతే నంద్యాల ప్రశాంతతను కాపాడడానికే ప్రయత్నం చేస్తాం తప్ప చెడగొట్టడానికి అయితే ప్రయత్నం చేయం. నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇటువంటివి ఎప్పుడు పునరావృతమైతే మేము సహించేది లేదు. చట్టపరంగా ఏ పనులు చేయాలో అన్నీ మేము చేసుకుంటా పోతాం. దయచేసి ఇటువంటివి ఏవి రిపీట్ కావాల్సిన అవసరం లేదు. రిపీట్ అయితే మాత్రం సహించేది లేదు. ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను, శిలాఫలకాలు డ్యామేజ్ చేస్తూ పోతా ఉన్నారు. ఈ సంస్కృతి ఈసారి మాత్రమే వస్తాం. ఎందుకట్లా? శిలాఫలకాలు డ్యామేజ్ చేయడం వల్ల ఏమొస్తుంది? దయచేసి ఇటువంటి విధానాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతూ ఉన్నాయి కాక నంద్యాల ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. దయచేసి నేను మళ్ళీ ఒక్కసారి మంత్రివర్యులకు చెప్తున్నాను, ప్రశాంత వాతావరణం నెలకొల్పండి, నంద్యాలను ప్రశాంతంగా చేయండి. మీకు ప్రజలు ఎన్నుకున్నారంటే నంద్యాల అభివృద్ధి గురించి ఎన్నుకున్నారు. మాకంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ కంటే మీరు బాగా చేస్తారని చెప్పేసి మిమ్మల్ని నమ్మి ఎన్నుకున్నారు. మాకు కూడా 90,000 ఓట్లు వచ్చినాయి. మమ్మల్ని ఆశించే వ్యక్తులు కూడా ఉన్నారు. దయచేసి మీరు అభివృద్ధి వైపు పయనించండి తప్ప ఇట్లా డిమాలిషింగ్ వైపు, ఇట్లా పడగొట్టే వైపు ప్రయోజనం చేయొద్దని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నంద్యాల పట్టణంలోని నూనెపల్లి మంచినీళ్ల బావి సమీపంలో ఉన్న ఠాకూర్ పురపాలక ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు స్కూల్ కిట్లను నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పంపిణీ చేశారు.
సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ విద్య యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించి తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యకు పెద్దపీట వేయడం జరిగిందని, పిల్లలందరూ బాగా చదువుకుని తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. గత ప్రభుత్వం నాడు నేడు అని గొప్పగా చెప్పుకొని చేసింది ఏమీ లేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందరంగా ఎక్కడ ఉన్న పనులు అక్కడే ఉన్నాయని వాటిని పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు విద్యను పెద్దపీట వేస్తూ విద్యా వ్యవస్థలను ప్రక్షాళన చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని, అదేవిధంగా వారు ఉండేటువంటి స్కూల్ భవనాలను ఆధునీకరణ చేయడం జరుగుతుందన్నారు. అధ్యాపకులు పాఠశాలకు సంబంధించిన సమస్యలను ఫిరోజ్ దృష్టికి తీసుకురావడంతో వాటిని సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి పిల్లలకు తన చేతుల మీదుగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లి వాటర్ ట్యాంక్ దగ్గర ఎన్టీఆర్ సుజల ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల అభివృద్ధి ధ్యేయంగా వారికి పనిచేయడం జరుగుతుందని, గతంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు నంద్యాలలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని అలాగే వాడవాడల వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయడం ద్వారానే ఈ రోజుల్లో నంద్యాలలో నీటి కొరత కొంచెం తగ్గిందన్నారు. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో నంద్యాల ప్రజలు చాలా తీవ్రంగా నీటి సమస్యను ఎదుర్కొన్నారని, వాటిని పరిష్కరించమని ఎన్నిసార్లు టీడీపీ కౌన్సిల్ సమావేశాల్లో చెప్పినా వాటిని విస్మరించారన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో అదేవిధంగా రానున్న రోజుల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి స్థలాన్ని సేకరించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని విస్తరింపచేసి దాన్ని ఆధునీకరణ చేసి నంద్యాలలో ఉన్న ప్రజలకు నీటి బాధలు లేకుండా చేస్తామని వారు తెలియజేశారు. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ కళాశాల ఆవరణంలో ఉన్న వివేకానంద ఆడిటోరియంలో ఘనంగా సాయి యువసేన సర్వీస్ 3వ వార్షికోత్సవం అధ్యక్షులు రవితేజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, రామకృష్ణారెడ్డి, విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ సాయి యువసేన సర్వీస్ సభ్యులు చేస్తున్న సేవలు చాలా మంచివని, అలాగే ఫంక్షన్లలో మిగిలిన ఆహార పదార్థాలను రైల్వే స్టేషన్ లో మరియు బస్టాండ్ లో ఉన్న అనాథలకు పంచడం, రక్తదాన కార్యక్రమాలు సంస్థ ద్వారా చేయడం, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, వస్త్రాలు పంపిణీ చేయడం, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి అత్యవసర చికిత్స చేపించడం, మానసిక వికలాంగులకు సహాయం చేయడం లాంటి సేవ కార్యక్రమాలను చేస్తూ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారిని అభినందిస్తున్నామన్నారు. అనంతరం 15 మంది నిరుపేద కుటుంబాలకు కిరాణా సరుకులు అందజేశారు. కార్యక్రమంలో తాపి పనివాళ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మాదర్ష, ఏఎస్ఐ మాసం సాహెబ్, రోటరీ క్లబ్ సెక్రటరీ సుధా ప్రసాద్ రెడ్డి, రోటరీ క్లబ్ ట్రెజరర్ కామినేని బాలకృష్ణ, ఆత్మీయ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు స్వాతి, రాజగోపాల్ రెడ్డి మరియు సాయి యువసేన సర్వీస్ సభ్యులు హరీష్, బాలా హుసేని తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో సోమవారం సాయంత్రం శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి పల్లకి సేవ అత్యంత వైభవపేతంగా జరిగింది. పల్లకి సేవను ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాలు, మేళ తాళాలతో పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తక్కువ ధరకు కూరగాయలు అందించే సరఫరాదారులను గుర్తించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ముస్లిం మైనార్టీ మహిళ మున్సిపల్ చైర్పర్సన్ పై టీడీపీ వర్గీయుల దౌర్జన్యం, ప్రజాస్వామికమన్న ఎమ్మెల్సీ షాక్ భాషా. నంద్యాలలో ఠాగూర్ పురపాలక ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేస్తున్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ఎన్టీఆర్ జిల్లా మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. సాయి యువసేన సర్వీస్ 3వ వార్షికోత్సవంలో పాల్గొన్న టీడీపీ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. మహానందిలో వైభవంగా జరిగిన శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి పల్లకి సేవ, వేలాదిగా తరలివచ్చిన భక్తులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. Voice is yours.